తిరుపతి జిల్లా రేణిగుంట మండలం సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో యుఎస్ఏ వారి ఆర్థిక సహాయంతో రేణిగుంట మండల పద్మానగర్ లో ఉన్నటువంటి 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి జి పాలెం టీడీపీ సీనియర్ నాయకులు రాజశేఖరి రెడ్డి మాట్లాడుతూ పద్మానగర్ లో తుఫాన్ కారణంగా వరద నీరు ఇంట్లోకి వచ్చి నష్టం జరిగిందని, దీనిని గుర్తించిన సిట్ సంస్థ ఏకం యుఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో 22 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు। ఏకం యుఎస్ఏ వారికి పద్మానగర్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రాస్ చైల్డ్ ఫండ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సిట్ సంస్థ ఎక్కడ విపత్తు వచ్చినా ముందుంటూ పేద ప్రజలకు సహాయం చేస్తుందని, అందులో భాగంగా ఏకం యుఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో 22 రకాల సరుకులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు। అలాగే ఈ కార్యక్రమంలో సిట్ సంస్థ ప్రధాన కార్యదర్శి మరుపూరి హేమాశేఖర్ మాట్లాడుతూ సిట్ సంస్థ మహిళలు మరియు పిల్లల కోసం పనిచేస్తుందని, అందులో భాగంగానే మొంతా తుఫాన్ కారణంగా పద్మానగర్ లో దెబ్బతిన్న 60 కుటుంబాలకు ఏకం యుఎస్ఏ వారి సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో సిట్ సంస్థ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ తేజోవతి, వాలంటీర్లు మంజుల, మొబీనా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। మాది సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ। ఇక్కడ గత వారం ముందుగా తుఫాన్ కారణంగా ఇక్కడ పద్మానగర్ రేణిగుంట మండలం పద్మానగర్లో ఉన్నటువంటి ఇక్కడ ఇండ్లకంతా కూడా వర్షం నీరు ఎక్కువ చేరిపోయిన దానివల్ల దెబ్బతినిందని తెలిసింది। మేము ఈ ఏరియాలో వర్క్ చేస్తాము। సో ఈ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, పంచాయతీ నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది, ఇలా చాలా దెబ్బతిన్నాయి వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయమని। దాంతో మేము ఏకం యుఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో ఈరోజు 22 రకాలైనటువంటి నిత్యావసర సరుకులు ఇక్కడ ఉన్న 60 మంది కుటుంబాలకి ఇక్కడ ఈరోజు పంచడం జరిగింది। దీనికి సహకరించినటువంటి సిట్స్కి ఏకం యుఎస్ఏ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ పద్మానగర్లో నీళ్ళు వచ్చినటువంటి దగ్గర ఒక 60 కుటుంబాలకు కాను ఆ సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది। అదేవిధంగా సిట్స్కి సంబంధించి మా పంచాయతీలో పుట్టు మిషన్లు కానీ, ట్రైనింగ్ సెంటర్లు కానీ, అదేవిధంగా మహిళల్ని ఉపాధిగా వాళ్ళని స్వయం స్వశక్తితో బతకడానికి రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ అన్నిటినీ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు। అదేవిధంగా ఆ సంస్థకు కూడా ల్యాండ్ కూడా అడగడం జరిగింది పంచాయతీ వాళ్ళని। మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అధికారులతో చర్చించి మరిన్ని ఇటువంటి విపత్తు జరిగినప్పుడు వారంటీ ఆర్గనైజేషన్ సంస్థలు గ్రామాలని ఏదైతే జరిగిందో నష్టం కొంతవరకు సహాయం చేసినట్టయితే మరిన్ని ఇక్కడ నుండి పేదలు, నిరుపేదలు ఈ పద్మానగర్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని రకాలైన వాళ్ళు ఉన్నారు। ఇక్కడ నిరుపేదలైనటువంటి పంచాయతీలో అన్డెవలప్మెంట్ ఉండే గ్రామం ఏదైనా ఉందిరా అంటే అది ఒక పద్మానగరే। కాబట్టి ఈ సంస్థ ద్వారా